హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరాలకు సంబంధించిన ఈ బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిసిందని చెప్పాలి. గత 10-15 సంవత్సరాల కేంద్ర బడ్జెట్స్తో పోలిస్తే ఈ బడ్జెట్లో మాత్రం ఏపీకి మంచి జరిగిందనే చెప్పాలి. ఇది కూటమి ప్రభుత్వం నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉన్నది ఈ బడ్జెట్లో క్లియర్ కట్గా మనకు కనబడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పడడంలో, ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ చేసిన అనిర్వచనీయమైన ఈ సేవ ఏదైతే ఉందో, ఈ ఏపీకి వచ్చిన నిధుల్లో కనబడింది అనేది సామాన్యులకు సైతం తెలిసేలాగా. అంటే ఏపీకి ఎప్పటి నుంచో మిగిలిపోయిన పన్నులలో ఏదైతే అమరావతికి సంబంధించి 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి ఒక ప్యాకేజీను కేంద్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో ప్రకటించడం అనేది, ఒక రాష్ట్రానికి ఇంత బడ్జెట్ ఒక రాజధాని నిమిత్తం కేటాయించిన చరిత్ర ఇప్పటి ఈ ఈ 10-15 సంవత్సరాల్లో లేదు. అలాంటిది ఈసారి 15,000 కోట్ల ప్యాకేజు అమరావతి రాజధాని నిర్మాణానికి. అమరావతి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు ఈ మొన్న కురిసిన వర్షాలకు వరదలమయమైన సందర్భంలో అవన్నీ డెవలప్ అయ్యేలాగా, ఏదైతే ఆర్&ఆర్ ప్యాకేజీ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో రైతులకు సాయం చేసేందుకు కావచ్చు, రాజధాని నిర్మాణంలో ఈ ప్యాకేజ్ అయితే ఉపయోగపడుతూ ఉంది. ఇంకొకటి, విశాఖలో ఏదైతే పారిశ్రామిక క్యారిడార్ అంటే ఇండస్ట్రియల్ క్యారిడార్కి సంబంధించి పూర్తి సహాయం అందిస్తామని చెప్పడం, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహాయం పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పడం కూడా, ఈ మూడు కూడా ఎప్పటి నుంచో తీరని సమస్యలుగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీంట్లో మాత్రం ఏదైతే 3 పార్టీలు ఇక్కడ కూటమిగా ఏర్పడి, భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న నేపథ్యంలో, ఇక్కడ కూటమిలో వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్న నేపథ్యంలో, ఇక్కడ మాకు కావాలి అని గట్టిగా డిమాండ్ చేసిన నేపథ్యంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ ఈ 2 పార్టీలను కూటమిలోకి తీసుకురావడంలో ప్రధాన కీలక పాత్ర పోషించడం కూడా ఇది ప్రత్యేకంగా ఈ రోజు ఏపీకి జరిగిందని చెప్పాలి. బీహార్ కూడా ఒక ప్రధాన పార్టీగా ఈ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ మద్దతు కూడా ఉండడం, మా మద్దతును ఉపసంహరించుకుంటే బీహార్, ఏపీ కూడా ఉపసంహరించుకుంటే మోడీ ప్రభుత్వం డిజాల్వ్ అవ్వనున్న పరిస్థితి నేపథ్యంలో ఏపీని మాత్రం క్లియర్ కట్ గా మోడీ గుర్తించారని చెప్పాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ రోజు ఏపీకి ఎప్పుడూ లేని విధంగా వరాల జల్లు కురిపించారని చెప్పాలి. దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర మాత్రం పూర్తిగా, ఏదైతే మిగిలిపోయిన ఒకటి మాత్రం విశాఖ రైల్వే జోన్ విషయంలో మాత్రం ఒకటి కొంచెం నిరాశ ఉన్నప్పటికీ మాత్రం, అయితే కొన్ని తీరని సమస్యలు అయితే ఉంటాయి. ఆ సమస్యల్లో ఇప్పుడు అయితే మాత్రం ఏపీల పైన కేంద్ర ప్రభుత్వం పూర్తి వరాల జల్లు కురిపించింది అనేది మాత్రం వాస్తవం. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్ సిటీ న్యూస్.